అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక్కసారి మీరు ఈ మాటను రాయండి సరిపోతుందండి. 24 గంటల్లో మీ కోరిక తీరిపోతుందన్నమాట. మరి అసలు ఆ మాట ఏంటి, ఏం రాయాలి, ఎలా రాయాలి అన్నది ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. రాత్రి మీరు పడుకునే ముందు కేవలం ఒక్క విషయాన్ని మీరు అనుకుంటూ రాత్రి నిద్రపోతారు కదా, మీ జీవితంలో ఒక మాయాజాల స్పర్శ ప్రారంభమైనట్లు అనిపిస్తుంది. 24 నుండి 18 గంటల్లోనే మీకు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఇప్పుడు మాత్రం 48 గంటల్లో మీ జీవితంలోని అన్ని రంగాలలో మీకు మంచి జరగబోతుంది. మీరు 24 నుండి 48 గంటల్లో ఫలితాల్ని గమనిస్తారు. దీనికోసంగా గంటల తరబడి జపం చేయాల్సిన అవసరం లేదు. 10-15 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. రోజంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం దీన్ని రాసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చాలా సులభంగా ఉంటుంది. ఎలాంటి నియమాలు కూడా లేవు. మేనిఫెస్టేషన్ మెథడ్ అనమాట. అలానే సులభంగా కూడా జరిగిపోతుంది. కాబట్టి మరి ఇది ఏం చేయాలి, ఎలా రాయాలి అన్నది కూడా మనం అన్నీ కూడా తెలుసుకుందామండి. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రతి కోరిక కూడా తీరిపోతుందన్నమాట. అలానే మనం కొన్ని విషయాల్ని అనుకుంటూ ఉంటాం, అవి జరిగితే బాగుండు అనుకుంటాం. కొన్నిసార్లు అవి జరగకపోతే మన మైండ్ అనేది డిస్టర్బ్గా అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం కోరినవి కోరినట్లు జరిగిపోవాలి అంటే ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మనకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. చాలా త్వరగా క్విక్గా ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మేనిఫెస్టేషన్ మెథడ్స్, అలానే స్విచ్ బోర్డ్స్, ఏంజిల్ నెంబర్స్ చాలా మంచిగా అయితే వర్క్ అవుతున్నాయి అన్నమాట. మరి అలానే ఇప్పుడు మనం రాసుకోవాల్సిన ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియోలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా వినండి. ఒక వైట్ కలర్ పేపర్ అయితే తీసుకుని దాని మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకోవాలి ఫ్రెండ్స్. ఏం రాయాలి అంటే, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాలిని, నా పనులన్నీ ఎంతో వేగంతో, మెరుపు వేగంతో జరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇదేనండి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఫ్రెండ్స్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాలిని, నా పనులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా అదృష్టవంతుడిని అదృష్టవంతురాలిని, నా పనులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్ అన్న ఈ మాటని రాసుకోవాలండి. ఇంతేనన్నమాట. ఇలా రాసేసిన తర్వాత ఆ పేపర్ని మీరు అంటే ఎవరు కూడా చింపకుండా పెడతారు కదండి, అట్లా కాకుండా ఎక్కడైనా నీట్గా ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి. మీరు మడిచి మీ పూజ గది దగ్గరైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరు తాకకుండా, నలపకుండా, చించకుండా ఉండే దగ్గరైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా రాసిన తర్వాత ఖచ్చితంగా ఇది మీరు తలుచుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా జరగనిదంటూ ఏది ఉండదండి. ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, మనం ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుందన్నమాట. మనం పాజిటివ్గా కాకుండా ఎప్పుడు నెగిటివ్ థింకింగ్లో, నాకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని కష్టాలు, అసలు నా అదృష్టమే బాగాలేదు, నేను పుట్టడమే వేస్ట్, ఎందుకు నన్ను ఆ భగవంతుడు పుట్టించాడు అని చెప్పి అనుక్షణం బాధపడుతూ కూర్చుంటే ఏది కూడా జరగదు, ఏమీ మారదు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను ఎంతో అదృష్టవంతురాలిని, నా పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఇలా ఈ అఫర్మేషన్ని మీరు చక్కగా ప్రతిరోజు చెప్పుకుంటూ అలానే రాసుకొని మీరు ఇదే కనుక చాంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా 10 రోజుల్లోనే మీ కోరికైతే తీరిపోతుందన్నమాట. ఇది చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అద్భుతాలు అయితే జరుగుతాయన్నమాట. ఈ 10 రోజుల ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అయితే వచ్చాయో ఖచ్చితంగా మీకే తర్వాత అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ అఫర్మేషన్ని రాసి చెప్పుకొని చూడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే నమ్మకంతో నమ్మి చేస్తారో వాళ్ళ జీవితంలో సాధ్యం కాని పని అంటూ ఏది కూడా ఉండదన్నమాట. అపనమ్మకంతో చేసిన వాళ్ళే డీలా పడిపోతూ ఉంటారు. కాబట్టి అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో నమ్మి చేయండి, అప్పుడు మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే చెబుతూ ఉంటారు కదా, మంచిగా ఆలోచించు అని చెప్పి మన పెద్దలు కూడా అంటూ ఉంటారు. అది ఎందుకు అంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో మన సబ్కాన్షియస్ మైండ్ దేని గురించి అయితే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటుందో అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మైండ్లో ఉన్న నెగిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి, ఇతరులకు కూడా పాజిటివ్ని అందించండి. ఖచ్చితంగా మీ లైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. నమ్మకంతో నమ్మి చేశారంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ అఫర్మేషన్ ప్రతిరోజు రాసుకొని రాత్రి పడుకునే ముందు చాంట్ చేసుకుంటూ అంటే చెప్పుకుంటూ పడుకుంటారో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది చెప్పుకోవడానికి ఎంత టైము, ఎన్ని నిమిషాలు, ఇన్నిసార్లు చెప్పుకోవాలని కౌంటింగ్ ఏం లేదండి. మీకు ఎన్నిసార్లు చెప్పుకోవాలనిపిస్తే అన్నిసార్లు చెప్పుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. వీలైనంత వరకు ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. మారాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.